వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులగన్న ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ప్రశ్నలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మేడే వేడుకలు, కార్మికులకు ప్రముఖుల శుభాకాంక్షలు. రేపు అమరావతి పర్యటనకు ప్రధాని మోదీ, ఏర్పాట్లు పూర్తయ్యాయన్న మంత్రి నారాయణ. వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని మోదీ. పహల్గాం దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ, పిటిషనర్ తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండె చప్పుడు విన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగన్న సమాజానికి ఎక్స్రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేస్తున్నామంటూ రేవంత్ అన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50% పరిమితిని తొలగించాలని తీర్మానం పంపినట్టు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా వల్ల ప్రధాని మోదీ కులగన్నపై నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిందని చెప్పారు. జనగణనతో కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని చెప్పాలంటూ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన భాగమైన నాన్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్, విద్యుత్ కేంద్రం, ప్యాకేజీ 2 ఓపెన్ కెనాల్ పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్వయంగా పర్యవేక్షించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. మంత్రుల వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఉన్నారు. Nimpadamu is our target. Yes. Okay. Our budget also as of now is still here. Yes. The further thing we need additional budget, I'll let you know. Yes. But దీని వరకు whatever links or pump houses or substations or ఆ టనల్ లో మీరు లోపల లైనింగ్ అది ఉంటారు, everything must be on a war footing on a daily basis. ఇక్కడి వరకు మనము మార్చ్ వరకు మనం కంప్లీట్ చేస్తాం. Why not ఉద్దన్నపూర్? ఇది ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం పంపులు అన్ని పెట్టడానికి మినిమం 1.5 years. Sir, to installing pumping station for Uddannapur, 1 year పడుతుంది. No, 1 year target పెట్టుకొని ముందుకు పోదాం. Okay. మేడే సందర్భంగా కార్మికులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. అనంతరం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజల సంక్షేమం, ప్రజల అవసరాలను గుర్తించి ముందుకెళ్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమిస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. అనంతరం పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికల్లో ఇతర పదవుల్లో అవకాశాలు లభిస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. మండలాలలో కొత్త కంపెనీలు వేయాలని చెప్పేసి ఆదేశం కూడా జరిగింది. అవన్నీ ఎమ్మెల్యేస్ తోటి సమన్వయం చేసుకొని కాన్స్టిట్యున్సీ వారిగా టైం తీసుకొని వారందరూ కూడా నేను తెలియపరిచి ఈ ప్రతి ఒక్క మండలంలో రివ్యూ జరిగేటట్టు చూసి వారందరి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని నేను అధిష్టానం పంపడం జరుగుతుంది. వారు కూడా నేను ఆహ్వానిస్తాను. వాళ్ళు కూడా అటుపాటుకు వచ్చి షేర్ చేసుకొని ఎమ్మెల్యేస్ తర్వాత మండలాల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ అందరూ కూడా ఏం చేస్తే అన్ని పంటలకి కూడా పాల్గొని ఈ పేర్లు ఇవ్వాల్సిన కోరుతూ, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ సమావేశ నిర్ణయాలు చాలా ముందు ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. అవి ప్రజల్లో తీసుకుపోవాలి, సంక్షేమ తీసుకుపోవాలని చెప్పి అన్న ముదిరాజు గారు చెప్పారు. జిల్లా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ గారి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ విధంగా బూత్కు 3 బ్లాకుకు 3 మండలానికి 3 ఈవెన్ జిల్లా నాయకత్వానికి కూడా 3 ఏర్పాటు చేసి ఆ లిస్ట్ అంతా కూడా ఏఐసిసి గారికి త్రూ మన మీనాక్షి నటరాజన్ గారి దగ్గర జిల్లా అధ్యక్షుల గారి చేతుల మీదుగా ఇప్పించి దాన్ని పూర్తి చేసి పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకులుగా చేయడానికి తీసుకునే నిర్ణయం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామై ఇంత పెద్ద ఎత్తున త్వరితగతిగా వచ్చి ఇంత కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నల్గొండ జిల్లా నలుమూలలకించి ఇచ్చేసినటువంటి మండల
మరియు జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. జై హింద్. బలోపేతం చేయడానికి రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ బలమెంతో మరొకసారి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి మండల అధ్యక్షులను ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి సరియైన స్థానం కల్పించడం కోసం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా సార్ మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ పాక్ యుద్ధం జరిగితే భారత్ను నిలువరించడం పాకిస్తాన్ వల్ల కాదని మాజీ ఆర్మీ అధికారులు అన్నారు. భారత్ ఆర్మీ వ్యవస్థ చాలా పటిష్టమైనది. ప్రపంచంలో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉందన్నారు. పాకిస్తాన్తో యుద్ధాన్ని భారత్ కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ యుద్ధం చేసే పరిస్థితే వస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలువలేదన్నారు. అవసరమైతే మేము సైతం దేశం కోసం మరోసారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ సైనికాధికారులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. పెహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడి అనంతరం భారతదేశ వ్యాప్తంగా ఒక రకమైన చర్చ సాగుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందని. ఇదే నేపథ్యంలో ఇటీవల భారత ప్రధాని తన నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై ఒక చర్చ అయితే సాగింది. ఈ నేపథ్యంలోనే ఒక రకమైన చర్చ సాగుతున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఉన్నారు. ఒకవేళ ఉన్న పలంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది, భారత్ ఉన్న బలగాలు ఆ యుద్ధానికి సరిపోతాయా, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవేళ ఇప్పుడు ఒక చర్చ అయితే సాగుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఒకవేళ ఉన్న పలంగా యుద్ధం జరిగితే మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కానీ బలగాలు సరిపోతాయా, అసలు ఏమంటారు? నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్ నేత. యాక్చువల్లీ మన భారతదేశానికి పాకిస్తాన్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత పోలిక ఉంది. మన భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. అదిగాక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. ఈనాడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నది. వాళ్ళకు 2 రోజులు యుద్ధం జరిగితే వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితి. ఈనాడు మనం చాలా బలంగా ఉన్నాం. సైనిక బలంగా అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ అయితేనేమి, నేవీ అయితేనేమి. మన దగ్గర ఈ మధ్య కొత్త యుద్ధ ట్యాంకులు కానీ, డిఆర్డిఓ కొత్త సృష్టించిన యుద్ధ ట్యాంకులు కానీ, మిషనరీ గన్లు కానీ, ఈ సామాగ్రితో మనం అత్యంతంగా ఆధునిక పరిజ్ఞానంతో ముందంజలో ఉన్నాం. అసలు యుద్ధం రావద్దని మనం కోరుకుందాం. భారతదేశం ఎప్పుడు కూడా శాంతికాముక దేశం. తన మీదుగా దాడి చేయనంత వరకు తనంతట తాను దాడి చేయదు. పాకిస్తాన్ ఏంటంటే అది కావాలని గిచ్చి గాయం పెట్టుకున్న రకం. ఇప్పుడు జరిగిన ఈ ఘటనను మా ఆర్మీ తరపున మేము అందరం ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన జరగకుండా మా తరపున మేము మోడీ గారిని వేడుకునేది ఏంటంటే వారికి సరైన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎన్ని రోజులు మనం శాంతి అని ఊరుకుందాం. ఈసారి ఒక్క దెబ్బ కొడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ పటం లేకుండా పోవాలనేదే మా తరపున వేడుక. ఇంకొకటి, సైన్యం తగ్గబడితే మా సైనికులు కూడా ముందందు నుండి మేము రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరేమో అసలు యుద్ధం జరిగితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరు మమ్మల్ని అసలు భారత్ ఎట్టి పరిస్థితులు ఎదుర్కోలేదు, మేము ఇప్పటికే మా ఆర్మీకి సెలవులన్నీ రద్దు చేసాం, మీ యుద్ధానికి సిద్ధంగా కావాలని చెప్పేసి పాక్ ఆర్మీ అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఏం చూడాలి? ముఖ్యంగా మనం కొంచెం దీన్ని లోతుగా పరిశీలన చేస్తే ఎప్పుడైనా పాకిస్తాన్లో అక్కడ వాళ్ళ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పాలించే పాలకుల మీద ప్రజల మీద నమ్మకం కోల్పోయినప్పుడే కార్గిల్ యుద్ధం అయితేనేమి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అయితేనేమి, వాళ్ళు ఏం చేస్తారంటే కవ్వించారు. అక్కడ ఒక హీరో కావాలి. ఎవరైతే అధికారం ఉంటాడో, మిలిటరీ అధికారం ఉంటాడో, ఆయన తనంతట తాను పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి భారతదేశం యుద్ధం కోసం కవ్వింపు చర్యలు చేపడతారు. ఇది మేకపోతే గాంభీర్యం తప్ప వాళ్ళ దగ్గర అంతా సైనిక శక్తి లేదు, మరి వాళ్ళు పోరాటం చేసే పటిమ లేదు. మన సైనికులంత పటిమ వాళ్ళ దగ్గర లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీ గారి ఒక దేశ ప్రధాని అని కండి చుట్టుపక్కల ఉన్న దేశాలలో వారు పెట్టుకున్న సంబంధాల వల్ల ఇజ్రాయెల్తో అయితేనేమి, అమెరికాతో అయితేనేమి, రష్యాతో అయితేనేమి, ఈవెన్ ముస్లిం దేశాలతో అయితేనేమి పెట్టుకున్న సంబంధాల వల్ల మన శక్తి ఇంకా పటిష్టంగా బంధపడింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ సైనిక శక్తి చూసుకుంటే పాకిస్తాన్ ఒక్కరోజు కూడా మనతో యుద్ధం చేసే పరిస్థితి లేదు.
గత కొన్నేళ్లుగా ఆర్మీలో పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్మీ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అది ఏ విధంగా అంటే ఇంతకుముందుకున్న స్ట్రెంత్ ఆల్రెడీ మన దగ్గర ఎక్కువనే ఉన్నది. భర్తీ జరుగుతలేదు అనేది అది వాస్తవం కాదు. ఎందుకంటే దీని ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీనివల్ల దేశ ప్రజలకి కానీ అందరికి కానీ సురక్షితంగా ఉండాలంటే దాన్ని బట్టి సైనిక శక్తిని పెంచుకోనికి దానికి ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ భర్తీ అనేది జరుగుతూనే ఉంటుంది. సైనిక శక్తిలో మన ఇండియా చాలా అడ్వాన్స్ ఉంది. ఒకవేళ ఈ విధమైన పరిస్థితికి ఇట్లనే కొనసాగింది అనుకోండి, పాకిస్తాన్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడానికి మన ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదు. ఇప్పటికే వివిధ సోషల్ మీడియా వేదికలుగా భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్ అసలు భారత్ ముందు ఒక రోజు కూడా నిలవలేదని చెప్పేసి ఒక రకమైన ట్రోల్స్ కూడా పూర్తి స్థాయిలో వస్తున్న నేపథ్యంలో అసలు పూర్తిగా భారత్ యుద్ధాన్ని కోరుకుంటుందా? ఒకవేళ నిజంగా యుద్ధం కోరుకుంటే పాకిస్తాన్కి ఎలాంటి సమాధానం ఇస్తుంది? భారతదేశం అనేది మనది ఒక శాంతి కాముక దేశము. ఎవరైనా సరే ఫస్ట్ ఒకరిని దెబ్బ కొట్టాలని చూడరు, కానీ వేరే వాళ్ళు దెబ్బ కొడితే మన దేశం దానికి తిరిగి మళ్ళీ దెబ్బ కొట్టేందుకు ఎల్లవేళలా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అది యుద్ధం అనేది వచ్చిన తర్వాతే ఇండియా దాంట్లో గెలుస్తుందా గెలవదా అనేది వాళ్లకు అర్థమవుతుంది. తానంతట తాను ఎప్పుడూ అయితే ఇండియా అయితే యుద్ధం చేయలేదు. వాళ్ళు కావాలని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈసారి తగిన గుణపాఠం ఉంటుంది. భారత్ పూర్తిగా యుద్ధానికి వ్యతిరేకమని, ఏదైతే శాంతి చర్చల ద్వారానే ఈ శాంతి మార్గాల ద్వారానే ఇలాంటి విషయాలు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని, ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే యుద్ధం కోరుకొని వాళ్ళు యుద్ధానికి సిద్ధపడితే మాత్రం వాళ్లకు సమాధానం చెప్పడానికి ఒక్కరోజు మాత్రమే సమయం సరిపోతుందని చెప్పి మాజీ సైనికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే మాజీ సైనికులుగా మేము కూడా మా వంతుగా దేశ రక్షణలో మేము పోటీ చేస్తాం, దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ, వరంగల్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పేషెంట్ వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడి మౌలిక వసతులు, వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై కలెక్టర్కు నివేదిక అందిస్తామంటూ వెల్లడించారు. ఏరియా హాస్పిటల్లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న సర్వీసెస్ ఎట్లా అయితే ఉన్నాయో, పేషెంట్ కూడా ఎట్లా ఉందో, మన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయో వాటన్నిటి మీద కూడా రివ్యూ జరిగింది. అందరూ డాక్టర్స్, వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, వేరియస్ కేటగిరీస్ కావచ్చు, వాళ్ళందరూ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏవైతే మా ఫైండింగ్స్ ఉన్నాయో వాటిని కూడా గౌరవనీయులైన కలెక్టర్ మ్యామ్కి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏరియా హాస్పిటల్ ఎట్లాగా మంచిగా సర్వీసులు అందించాలో వాటి మీద కూడా మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మాట్లాడిన డాక్టర్స్తో కానీ అన్ని అంశాలను కూడా కలెక్టర్ మ్యామ్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు ఏవైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాటిని ఎట్లా సరి చేసుకోవాలి, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. నల్గొండ జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కార్మిక శక్తిగా ఎదిగి ప్రపంచ నలుమూలలా వ్యాపించిందని అన్నారు. కార్మికుల ఎన్నో త్యాగాల పోరాట ఫలితమే నేటి మేడే అన్నారు. దేశ వ్యాప్తంగా శ్రామికులు నాటి పోరాట పటిమను గుర్తు చేస్తూ నేటికి హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. నల్గొండ జిల్లాలో మేడే వేడుకల్లో పాల్గొన్న సిపిఎం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. మేడే అంటే ఒక సెలవు దినం కాదు, ఖచ్చితంగా ప్రపంచ శ్రామిక దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నటువంటి వాళ్ళ పోరాటాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక 150 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి శ్రామిక పోరాటంలో ఇప్పటివరకు అనుకున్న లక్ష్యాలను సాధించగలిగారా, పని గంటలను తగ్గించడమే కాకుండా కనీస వేతనాన్ని అమలు చేయగలిగారా? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా సిపిఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. కార్మిక సంఘ నాయకులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముందుగా మీకు శ్రామిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ప్రస్తుతం ఇప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించగలిగారా మేడే జరుపుకుంటున్న ఈ రోజు సందర్భంగా? జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా
రైతు కూలీలు అట్లా కార్మికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మేడే 130 సంవత్సరాల క్రితం కనీస హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం. దాంట్లో అనేక మంది కార్మికులు చికాగో నగరం రక్త తర్పణ చేసి దాంట్లో నుంచి ఎగిరేసిందే ఎర్ర జెండా. ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుపుకుంటూ వస్తున్నాం. కానీ రాను రాను భారతదేశంలో మాత్రం ఈ కార్మిక హక్కులు హరించి వేయబడుతున్నాయి. రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ఏ విధానాలు కూడా తీసుకురావడం జరగలేదు. పైగా వాళ్ళు కోరుతున్నటువంటి దీర్ఘకాలికంగా కోరుతున్నటువంటి కనీస మద్దతు ధర చట్టం ఇప్పటి వరకు చేపడలేదు. అట్లాగే వ్యవసాయ కూలీలు సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టం 100 రోజుల పని చివరికి 45 రోజులు కూడా సగటున కూలీలకు పని దొరకకుండా అయిపోయింది. దాంట్లో కూడా కూలీ కూడా కనీసం 200-300 మధ్యనే ఉంటుంది తప్ప అంతకు మించి పడటం లేదు. కానీ సాధారణ కూలీ గ్రామాలలో 500-600 మినిమం పనికి కూలికి వస్తున్నాయి. కానీ ఉపాధి హామీ చట్టంలో అవి కూడా పడటం లేదు. పైగా ఉపాధి హామీ చట్టం యొక్క బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు దాంట్లో వాళ్ళు మినిమం వీళ్ళ హక్కుల్ని కాపాడే విధంగా ఆ బడ్జెట్ని పెంచడం లేదు. దాంట్లో కూడా మెటీరియల్ కాంపోనెంట్ అనే పేరుతోటి రూపాయలు 60 పైసలు కూలీల కోసం ఇస్తే 40 పైసలు మెటీరియల్ కాంపోనెంట్ పేరుతోటి సీసీ రోడ్లు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి కేటాయిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ రకంగా 3 వర్గాలకి కార్మికులకేమో సాధించుకున్న చట్టాలు లేబర్ కోడ్లుగా 4గా మార్చి యూనియన్ పెట్టుకోవాలన్నా సమ్మె చేయాలన్నా కూడా కనీసం దానికి కొన్ని నియమాలు ఉన్నటువంటి వాటిని ఉల్లంఘించి కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అట్లాగే మిగతా అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఇది ఈ కార్మికులు కష్టజీవుల యొక్క హక్కులకు సంబంధించి. ఇక ప్రజానీకానికి ప్రజాస్వామిక హక్కులు కాలరాచి వేయబడుతున్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు నగ్నంగా. పార్లమెంటుకు తగిన విలువ పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటు సభ్యుల యొక్క మాటలకు కానీ వాళ్ళు కోరిన దానికి కానీ కనీస విలువ దొరకడం లేదు. ఏకపక్షంగా అనేక చట్టాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత ఆనాడు పెద్ద నోట్ల రద్దు చేసేనాడు ఉగ్రవాదం తగ్గుద్దన్నారు. కానీ ఈనాడు ఏం కనపడుతుంది? ఉగ్రవాదం తగ్గిందా? తగ్గలేదు. పైగా అది పెచ్చుమీరైపోతున్నది. ఒక పక్క దేశంలో మణిపూర్లో శాంతి భద్రతల సమస్య ఈనాటికి అపరిష్కృతంగా ఉంది. అనేక చోట్లలో కూడా ఇట్లాంటి తీవ్రంగా ఘర్షణలు మత కల్లోలాలు ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నది. చివరిగా శ్రామికుల శక్తి దోపిడీ గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? ఫైనల్ ప్రభుత్వాలు లేబర్ కోడ్లు కాదు ఆనాడు ఉన్న చట్టాలను అమలు చేయాలి. 8 గంటల పని దినాన్ని బదులు ఇప్పుడు 12 గంటల పని దినం వస్తుంది. కనీస వేతన చట్టం అమలు జరగట్లేదు. పరమైన ఉద్యోగ భద్రత లేదు. టెంపరీగా అందరిని అవుట్ సోర్సింగ్లో తీసుకోవడం జరుగుతుంది. నిరుద్యోగ యువత తీవ్రంగా ఘోషిస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించట్లేదు. కాబట్టి శ్రామికులు యొక్క హక్కులు కాపాడాలంటే లేబర్ కోడ్ని ఎత్తివేసి ఇప్పటికే అనేక 6-7 సార్వత్రిక సమ్మెలు ఇటీవల కాలంలోనే జరిగాయి. ఈ లేబర్ కోడ్లను ఎత్తివేయాలనే దాంతో ఆ కోరికని ప్రభుత్వం అంగీకరించాలి. అట్లా లేని పక్షంలో పోరాడైన కార్మికులు తమ హక్కుల్ని కాపాడుకోసం ప్రభుత్వం మెడలోంచైనా సాధించుకోవాల్సిన అవసరం ఉందని కార్మిక సోదరులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 150 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కార్మిక పోరాటాలు ఇప్పటికి కూడా 8 గంటల పని దినం కావచ్చు, అదేవిధంగా శ్రమకు తగినటువంటి ఇంకా శక్తిని సమకూర్చుకునే విధంగా కూడా చేస్తున్నటువంటి పనికి సంబంధించినటువంటి వేతనం ఇచ్చే విషయంలో కూడా ఇప్పటి వరకు అమలు కాకుండా వస్తున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగా చర్యలు ఉండాలని చెప్పి సిపిఎం నాయకులు కోరుతున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ. కష్టే ఫలి శ్రమ ఏవ జయతే అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. తమ శ్రమతో చెమట చిందిస్తూ రక్తం దారపోస్తూ నిరంతరం మానవాళి అభ్యున్నతికి సంక్షేమానికి పాటుపడే కర్షకులకు, కార్మికులకు, కుల వృత్తిదారులకు, సైనికులకు, ఆరోగ్య సేవకులకు అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. శ్రామిక, కర్షక, కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిది. వారి త్యాగం అసమానమైనదన్నారు వైఎస్ షర్మిల. చారిత్రాత్మక మేడే దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల తెలిపారు. విజయవాడ రాణిగారి తోటలోని 17వ, 18వ డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. బుధవారం రాత్రి జనవాసాల్లోకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తరచూ వన్యమృగాలు జనవాసాల్లోకి రావడంతో అటు ప్రజలు ఇటు వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిన్న రాత్రి ఎలుగుబంటి హల్చల్ చేసింది. కళ్యాణదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి ఆర్డిటి ఆసుపత్రి వద్ద హల్చల్ చేసింది. ఎలుగుబంటిని తరుముకుంటూ కొన్ని వీధి కుక్కలు కూడా వెంటబడిన పరిస్థితి ఉంది. అంటే గత కొంతకాలంగా ఇక అటవీ ప్రాంతం నుంచి ఇక వన్యమృగాలు జనవాసాల్లోకి వచ్చి కొంత ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే చిత్తూరు, తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లా సమీపాలలో గత కొద్ది రోజులుగా ఏనుగుల దాడి కూడా బీభత్సం సృష్టిస్తుంది. గతంలో కూడా ఒక అన్నమయ్య జిల్లా సమీపంలో ఓబులవారిపల్లి వద్ద ఒక ముగ్గురు వ్యక్తులను కూడా ఏనుగులు దాడి చేసి చంపిన పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల నారవారిపల్లిలో కూడా ఓ ఉప సర్పంచ్ను కూడా ఏనుగుల దాడిలో చచ్చిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా తాజాగా 2 రోజుల క్రితం కూడా ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. అంటే తరచూ ఈ యొక్క వన్యమృగాలు అటవీ ప్రాంతాన్ని వదిలి జనవాసాల్లోకి రావడానికి ప్రధాన కారణం అంటే వేసవి కాలం, అలాగే అక్కడ వాటికి ఆహారము అలాగే నీటి కొరత ఉండడం వల్లే అవి జనవాసాల్లోకి వస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో వీటిని కాంక్రీట్ జంగల్గా మార్చడం వల్లే ఆ యొక్క జంతువులు వాటి యొక్క నివాసాలను కోల్పోయి జనవాసాల్లోకి వచ్చి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వాటి ద్వారా కూడా ప్రజలకు కూడా కొంత ముప్పు కలిగే పరిస్థితి కూడా ఉంది. అంటే పూర్తిగా ఇక జంతువులు అటవీ ప్రాంతాన్ని వదిలి జనవాసాల్లోకి రావడానికి కూడా కారణము అక్కడ సరైన వాటికి ఆహారం కానీ నీటి వసతి కానీ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు కారణంగా కూడా తెలుస్తుంది. అంటే ఏనుగుల దాడి ఓవైపు, అలాగే తిరుపతిలో తరచూ ఒక చిరుతపులి సంచారం కూడా ఎక్కువగా ఉంది. ఇటీవల చిరుతపులి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని అలాగే వేదిక్ యూనివర్సిటీ పరిధి అలాగే అగ్రికల్చర్ కాలేజీ పరిధిలో కూడా సంచరిస్తూ ఇటీవల బోన్లో చిక్కిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ యొక్క వన్యమృగాలు అటవీ ప్రాంతాన్ని వదిలి జనవాసాలకు రావడానికి ప్రధాన కారణము ఒక అడవులు పూర్తిగా అంతరించిపోవడం, ఆ యొక్క అడవులను కూడా కాంక్రీట్ జంగల్గా మార్చడమే కారణంగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో కూడా ఈ యొక్క ఎలుగుబంటి కూడా అటవీ ప్రాంతాన్ని వదిలి ఇక జనవాసాలకు రావడం కూడా తెలుస్తుంది. అయితే భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం అందించి ఆ యొక్క ఏదైతే ఎలుగుబంటి ఉందో ఆ ఎలుగుబంటిని కూడా బంధించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. తిరుపతి జిల్లాలో ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో కార్మికుల భారీ ర్యాలీ జరిపారు. ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో నగరంలో ఉవ్వెత్తున జరిగిన కార్మికుల ఉద్యమ ఫలితమే ప్రపంచ మేడే దినోత్సవమని హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. మేడే సందర్భంగా తిరుపతి ఇందిరానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే మేడే జెండాను ఆవిష్కరించారు. మేడే 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 జిందాబాద్ జిందాబాద్ ఏబీసీ జిందాబాద్. ప్రపంచవ్యాప్తంగా 139వ మేడేని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. 139 సంవత్సరాల క్రితం ఆ రోజు కార్మిక వర్గం కట్టు బానిసలుగా ఉంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమించి 8 గంటల పనిదినం కోసం తన ప్రాణాలు అర్పించి సాధించడం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాల్లో చట్టబద్ధమైన 8 గంటల పనిదినం వచ్చింది. తర్వాత కార్మిక వర్గం ఐక్యమై అనేక దేశాల్లో అధికారంకి లేకొచ్చి ఒక మంచి సమాజాన్ని కూడా నిర్మించి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం జరిగింది. దాని స్ఫూర్తితో అనేక దేశాల్లో విముక్తి ఉద్యమాలు విజయవంతమయ్యాయి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు 8 గంటల పనిదినాన్ని 12 గంటలు 14 గంటలు చేయాలని చెప్పని కొంతమంది పారిశ్రామికవేత్తలు వింతవాదం చేస్తూ ఉన్నారు. ఉత్పత్తి పెరగాలంటే కార్మికులు ఎక్కువ పని గంటలు చేయాలని చెప్పని వాదం చేస్తున్నారు. ఈరోజు ఈ దేశంలో 75 సంవత్సరాల పాటు జరిగినటువంటి అభివృద్ధి ఏంది, కార్మిక వర్గం ఇన్నాళ్ళు చేసినటువంటి ఉత్పత్తి, దానివల్ల వచ్చిన ప్రయోజనాలు ఎవరికి అందుతూ ఉన్నాయి? కొన్ని కుటుంబాలకు మాత్రమే ఈరోజు ఈ ఫలితాలు అందుతూ ఉన్నాయి.
తిరుపతి జిల్లా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ప్రపంచాన్ని నడిపించే శ్రామిక శక్తే కార్మికుల్ని కార్మిక సంఘాల నేతలు అన్నారు. 139 ఏళ్ల క్రితం ఏర్పాటైన ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని నేటికి జరుపుకుంటున్నామంటే అది కార్మికుల శ్రమకు నిదర్శనమని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ అటు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, లేకపోతే ప్రైవేటు సెక్టార్లో పనిచేసే కార్మికులు కావచ్చు, అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గతంలో ఎన్టీ రామారావు గారి పరిపాలన కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఏ విధంగా సమృద్ధిగా కూడా వాళ్లకు ఏదైతే కార్మికులకు సంబంధించిన వర్కుల విషయంలో కానీ అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కంపెనీలు రావడం, అనేక ప్రాజెక్టులు రావడం, తద్వారా కార్మిక సోదరులందరూ కూడా వాళ్ళ ఇంటిల్లి పార్టీ కూడా సుఖ సంతోషాలు వెల్లివిరిసే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి చేతుల మీదుగా అమరావతి నిర్మాణ కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణానికి ప్రారంభించే కార్యక్రమానికి రేపు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా కార్మిక సోదరులకు అందరికి కూడా పనులు దొరకడమే కాకుండా వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నడిపారు. అదే ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా పనులు ప్రారంభం అవడమే కాకుండా మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా కూడా ఈరోజు అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో రావడం ఇది శుభసూచకం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ ఆత్మహత్యా యత్నంకి పాల్పడ్డాడు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రవీందర్ చికిత్స పొందుతున్నాడు. కాగా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఇండ్ల జాబితా నుండి పేరు తొలగించి తనకు అన్యాయం చేశారని రవీందర్ ఆరోపిస్తున్నారు. నా పేరు రవీందర్, కుమ్మరి రవీందరు. నాకు 2 పిల్లగాళ్ళు ఉన్నారు, 2 పాపలు. నేను కూలీ వ్యవసాయం చేసుకునేవాడిని. ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ లిస్టులో 180 మందికి వచ్చినాయి. అవి అప్లై చేసినాక వచ్చినాయి. వచ్చిన తర్వాత రెండో లిస్టులో 170 మందికి వచ్చినాయి. ఇప్పుడు 3rd లిస్టుకి వచ్చే వరకు సెలెక్ట్ చేయడానికి 93 మందికి వచ్చినాయి సార్. 93 మందికి వచ్చేవరకు అందులో గ్రామ సభల ఇందిరమ్మ కమిటీ సభ్యులు సెలెక్ట్ చేయాలంటే నా పేరు సెలెక్ట్ చేయాలని నా పేరు గ్రామ ప్రజలందరూ కొట్లాడుతున్నారు. నేను కూడా కొట్లాడుతున్నా. కానీ వాళ్ళ ఇష్టమైన వాళ్ళకు ఇస్తున్నారు. వాళ్ళ ఇష్టమైన వాళ్ళకు ఆ గ్రామ పెద్దలు మరి నాకన్నా భూస్వాములకు ఇస్తున్నారు కదా, నేను కూలి రైతునే కదా, నాకు ఇస్తే ఏమవుతుంది అని నేను తపన పడి ఏం తాగి గ్రామ పంచాయతీ కాడ నువ్వు లొలి చేస్తున్నావని పెద్ద మనుషులు అన్నారు. అన్నవాళ్ళు ఇక నైట్ ఇట్లా ఆలోచించకుండా ఇట్లా మందు అయిన పాయిజన్ తీసుకున్నారు. నాకు ఇల్లు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈయనోళ్ళు 2 క్యాండిడేట్లు ఉన్నారు. రోయలపల్లెన మూలమీద రాజమల్లు, రావుల మహేష్, వీళ్ళు 2 క్యాండిడేట్లు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల ముష్కరులు జరిపిన పాశవిక దాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడుదామని దేశమంతా ఒక్కటైంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని కోర్టు పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.